దయ్యాల సినిమాలు ఎక్కువగా భయపెట్టడానికి తెస్తుంటారు. ఈ సినిమాలలో చేతబడులు కీలక పాత్రలు పోషిస్తాయి. ఎక్కువ భాగం సినిమాలలో చేతబడితోనే కథ ముందుకు సాగుతుంది. ఇటువంటి కంటెంట్‌ను చూపించడంలో ఇండోనేషియన్ మేకర్స్ ఒక అడుగు ముందే ఉంటారు. ఈ సినిమాలు వెండిలో వణుకు పుట్టిస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో కూడా చేతబడి ప్రభావంతో మూవీ స్టోరీ ముందుకు వెళ్తుంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ స్టోరీలోకి వెళ్తే సినిమా మొదట్లో అరిష్ట అనే ఒక మహిళ హాస్పిటల్‌లో వింతగా ప్రవర్తిస్తుంది. అక్కడ డెలివరీ అయిన చిన్న పిల్లలు ఉంటారు. అందులో ఒక పిల్లాడిని తీసుకొని ఇతడే నా బిడ్డ అని అంటుంది. అంతలోనే ఒక నర్సు వచ్చి అతను నీ పిల్లాడు కాదని చెప్తాడు. అది విని ఆ మహిళ అక్కడ ఉన్న చిన్న పిల్లల్ని చంపుకుంటూ పోతుంది. ఆమె చేసిన రచ్చకి హాస్పిటల్ కూడా పేలిపోతుంది. ఆ తర్వాత అదిందా అనే గర్భిణీ స్త్రీ తన భర్త బయోతో కలిసి ఒక పట్టణ సమీపంలోని కొత్త ఇంటికి వెళ్తుంది. ఆ ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు అదిందా అనేక వింత అనుభవాలను ఎదుర్కొంటుంది. ఆమెకు ఆత్మలు కనిపించడం, పిచ్చి కళ్ళు రావడం వంటివి జరుగుతుంటాయి. ఒకరోజు అదిందాకు తీవ్రమైన నొప్పులు రావడంతో బయో ఆమెను సమీప ఆసుపత్రికి తీసుకెళ్తాడు. వైద్యుడు ఆమెకు ఇంకా ప్రసవ సమయం రాలేదని చెప్పడంతో బయో ఇంటికి తిరిగి వచ్చి ఆమె కోసం కొన్ని సామాన్లు తీసుకురావడానికి వెళ్తాడు. కానీ తిరిగి ఆసుపత్రికి వచ్చేసరికి అక్కడ ఖాళీగా పాడుబడిన పాత భవనం మాత్రమే కనిపిస్తుంది. బయో అక్కడ ఉన్న స్థానికులను సహాయం కోరుతాడు. అయితే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆ ఆసుపత్రి 15 సంవత్సరాలుగా పనిచేయడం లేదని, అది ఒకప్పుడు అగ్ని ప్రమాదంలో నాశనం అయిందని తెలుస్తుంది. ఆ ఆసుపత్రి అరిష్ట వల్ల ఒకప్పుడు క్లోజ్ అవుతుంది. ఇప్పుడు అదిందా ఎక్కడ ఉందో, తన బిడ్డ ఏమైంది అని బయో వెతకడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో వింత శబ్దాలు, భయానక వాతావరణం అతనికి ఎదురవుతాయి. చివరికి బయో తన భార్యని కనిపెడతాడా? అరిష్ట పిల్లల్ని చంపడానికి గల కారణమేంటి? అసలు ఆ ఊరిలో ఏం జరుగుతుంది? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఇండోనేషియన్ హర్రర్ మూవీని మిస్ కాకుండా చూడాల్సిందే. ఈ ఇండోనేషియన్ హర్రర్ మూవీ పేరు వచ్చేసి సాతు సొరో మూవీ. ఈ మూవీలో కాస్త హింస ఎక్కువగానే ఉంటుంది. ఈ హర్రర్ సినిమా అతీంద్రియ శక్తుల చుట్టూ తిరుగుతుంది. చిన్నపిల్లలు ఈ సినిమాకు దూరంగా ఉంటేనే మంచిది. ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేసి ప్లెక్స్ బింగెడ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇలాంటి హర్రర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.